హాయ్ అండి. శ్రీ రాధిక క్రియేషన్స్కి స్వాగతం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు డిజైన్ చాలా డిఫరెంట్గా ఉండబోతోంది. మీరు ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండని డిజైన్. ఈ డిజైన్ని కూడా ఇలా వర్క్ చేస్తారా అన్నట్లుగా ఉంటుందన్నమాట. చాలా డిఫరెంట్గా. నేనైతే పిల్లల కోసము హ్యాండ్స్ డ్రా చేస్తున్నాను. ఇది హ్యాండ్స్కే కాదండి, డ్రెస్సెస్కి, బ్లౌజెస్కి, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, శారీస్కి ఎక్కడైనా కూడా ఈ డిజైన్ వేసుకోవచ్చు అనమాట. చాలా సూపర్గా ఉంటుంది. డిజైన్ డ్రా చేసుకోవడం పూర్తయిపోయింది. ఇప్పుడు కింద లైన్లో గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ పైన స్టోన్ చైన్ని అంటించుకోవాలి. ఇలా స్టోన్ చైన్ అంటించిన తర్వాత అటువైపు ఇటువైపు మళ్ళీ కొంచెం గ్లూ అప్లై చేసుకొని బాల్ చైన్ని అతికించుకోవాలి. ఇవి ముందే సైజు చూసుకొని కట్ చేసి పెట్టుకుంటే మనకి కూడా అతికించుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. అతికించిన తర్వాత కట్ చేసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇవి ఆరడానికి ఒక 2-3 గంటలు టైం పడుతుందండి. ఇవి ఆరిన తర్వాత వర్క్ చేసుకుంటే మనకి బ్లౌజ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు హార్ట్ షేప్ ఉంది కదా, హార్ట్ షేప్కి కింద కోన్ షేప్ దగ్గర సూదిని కింద నుంచి పైకి తీసుకొని గొలుసు కుట్టు కుడుతున్నానండి. నేను గొలుసు కుట్టు కుట్టడానికి జరీ దారం 2 పేటల దారం తీసుకున్నాను. జరీ దారం కాకుండా గోల్డ్ కలర్ దారంతో కూడా కుట్టుకోవచ్చు. జరీ దారం కొంచెం చిక్కులు పడుతూ ఉంటుందన్నమాట. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కుట్టడానికి, కానీ కుట్టిన తర్వాత ఫినిషింగ్ చాలా బాగుంటుంది. లేదంటే మీ శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ వాటికి సంబంధించిన కలర్ కాంబినేషన్ని బట్టి కూడా మనం థ్రెడ్ తీసుకోవచ్చు. నేను గోల్డ్ దారంతో కుడుతున్నాను, జరీ దారంతో. ఇలా గొలుసు కుట్టుతోటి మనం డ్రా చేసుకున్న లైన్ అంతా కూడా పూర్తి చేయాలి. చూడండి, సూదిని కింద నుంచి పైకి తీసుకొని సూదికి కొంచెం క్లాత్ పట్టించి మళ్ళీ సూదికి దారాన్ని మెలివేసుకొని లాగితే గొలుసు కుట్టు పడుతుంది అనమాట. రెండో గొలుసు కుట్టు వేసుకునేటప్పుడు గొలుసు లోపల నుంచి కుట్టుకుంటూ ఉండాలి. ఇలా కాకపోతే మగ్గం వర్క్ నీడిల్ ఉంటుందండి, ఆ నీడిల్తో కూడా జరీ థ్రెడ్ కానీ లేకపోతే సిల్క్ థ్రెడ్ కానీ ఏదైనా యూజ్ చేసుకొని మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు. అలా కూడా ఈజీగానే ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. కదండి, ఇప్పుడు సూదికి 8 పేటల దారం ఎక్కించుకొని 2 చివర్లు కలిపితే 16 పేటల దారం అవుతుందన్నమాట. ఇలా 16 పేటల దారం ఎక్కించుకోవాలి. సూదిని కింద నుంచి పైకి తీసుకోవాలి. సూదికి దారాన్ని ఒకసారి మెలివేసుకొని సూదిని మళ్ళీ కొంచెం గ్యాప్లో కిందకి దించాలన్నమాట. అప్పుడు ముడి పడుతుందండి. దీన్ని ఫ్రెంచ్ నాట్ స్టిచ్ అంటారు, ముడికుట్టు అని కూడా అనొచ్చు. ఇప్పుడు 16 పేటల దారం ఉంది కాబట్టి ముడి కొంచెం లావుగా ఉంటుంది. ఒకేసారి మెలి తిప్పినా కూడా సరిపోతుంది. కొంచెం సన్నదారం తీసుకుంటే అంటే 12 పేటలు కానీ 10 పేటలు కానీ 8 పేటలు కానీ తీసుకుంటే 2 సార్లు కానీ 3 సార్లు కానీ మెలి తిప్పితే సరిపోతుంది. నేను 16 పేటల దారం తీసుకున్నాను కాబట్టి ఒక్కసారి తిప్పితే చాలన్నమాట. ఇలా సూదిని కింద నుంచి పైకి తీసుకొని సూదికి ఒకసారి దారాన్ని మెలివేసుకొని
మళ్ళీ సూదిని కిందకి దించాలి. ఇంతేనండి. ఇదే విధంగా హార్ట్ షేప్ అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ కుట్టకూడదండి. చక్కగా సీరియల్గా ఒక లైన్ ప్రకారంగా మనం ఫస్ట్ బార్డర్ వేసుకున్నాం కదా, ఆ బార్డర్కి దగ్గరగా ఒక లైన్ అంతా కుట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో ఫిల్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా చూసి ట్రై చేయండి. హార్ట్ షేపు చాలా బాగా వస్తుంది, చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది. కుట్టేటప్పుడు ఎక్కడైనా గ్యాప్ వచ్చింది అనిపించినట్లుగా ఉంటే ఆ గ్యాప్లో కూడా మధ్యలో మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం ఫిల్ చేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లం ఉండదు. అలా మధ్యలో వేసినట్లుగా కూడా అనిపించదు అనమాట. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్లో వేసుకుంటే చూడటానికి షేప్ చాలా బాగుంటుంది. ఇలా పూర్తయిపోయిన తర్వాత కావాలంటే మధ్యలో స్టోన్స్ కూడా అతికించుకోవచ్చు. ఫ్రేమ్ కుందన్స్ ఉంటాయి, వాటిని కూడా అంటించుకోవచ్చు. కాకపోతే నేను హార్ట్ షేప్ అంతా కూడా రెడ్ కలర్తో ఫిల్ చేద్దాము అన్న ఆలోచనతోటి నేను మొత్తం ముడికుట్టే వేస్తున్నాను. మీరు కావాలంటే స్టోన్స్, కుందన్స్, ఫ్రేమ్ కుందన్స్ ఇట్లాంటివి ఏదైనా కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీ టేస్ట్కి తగ్గట్టు చేసుకోవచ్చు. కుట్టడం పూర్తయిపోయింది కదండి. చాలా బాగుంది. ఎంత బాగుందో అసలు. ఇలా హార్ట్ షేప్స్ అన్నీ బ్లౌజ్ కానీ, డ్రెస్సెస్కి కానీ, శారీస్కి కానీ ఆల్ ఓవర్గా మొత్తం అవుట్ఫిట్ అంతా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా 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 నచ్చిందండి నాకైతే. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడండి. నన్ను ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ తోటి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ నొక్కండి. మీరు అలా ఆల్ నోటిఫికేషన్స్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. మీరు కూడా మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు.
ఓకే అండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.